మీరు కూడా ఒక గిరిజన నాయకుడిగా తెలంగాణలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కొల్లగొట్టారు. ఈ కార్ల స్కామ్, కాళేశ్వరం ఇవన్నీ చాలా చిన్న చిన్న స్కామ్లు. ఇవన్నీ కాళేశ్వరం కూడా చిన్నదే భూములతో కంపేర్ చేస్తే. లక్షల ఎకరాలు ప్రజల భూమి పోయింది, గవర్నమెంట్ భూమి కూడా పోయింది. ఈ నయీం భూములు కానివ్వండి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూములు కానివ్వండి, వక్ఫ్ భూములు కానివ్వండి, గాంధీశికుల భూములు కానివ్వండి, మన భూదాన బోర్డు భూములు కానివ్వండి, సర్ప్లస్ ల్యాండ్స్ కానివ్వండి, తర్వాత నిజాం మిగులు భూములు అప్పటివి, అదే రకంగా ఈ అసైన్డ్ భూములు అన్నీ లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డబ్బులు క్విడ్ ప్రో కింద డబ్బులు తెస్తున్నాడు. మిగతాదేమో తన ఆఫీసులు కట్టుకున్నాడు. ఆ ఆఫీసులలో ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ అయితే దుర్మార్గంగా అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కున్నాడో ఎస్సీ ఎస్టీలు, మీరు ఒక ఎకరా భూమి కూడా వెనక్కి డెఫినెట్లీ అన్నిటి మీద చర్యలు ఉంటాయి, తీసుకుంటున్నాం. దాంట్లో ఎలాంటి తెలంగాణ ప్రజలు దయచేసి కేసీఆర్ను ఏదో నమ్ముతున్నారని, అటువంటి కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ని నేను ఎక్స్పోజ్ చేశాను ఆల్రెడీ. ఈయన సీఎం కాకముందే నేను ఎక్స్పోజ్ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఉద్యమకారులు కూడా దయచేసి మేల్కోవాలి. ఈ కేసీఆర్ను మళ్ళీ ఎక్కడైనా ఏ అవకాశం ఇచ్చినా, ఈరోజు స్టేట్ ఎక్స్చెకర్ ఈరోజు కూడా ఆయన నష్టపరుస్తున్నాడు. ఈరోజు కూడా తన పాత్ర సరిగా మరి నిర్వహిస్తలేడు. మరి కొంతమంది ఎందుకు అంటున్నారు 10 ఏళ్ల పాలన కంటే 1 year పాలనలో అంత ఆగమాగం చేస్తుంది? ఇది కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేయించింది. ఇది కూడా డబ్బులు పెట్టి కొన్ని ఛానల్స్ పెట్టుకొని తన ఇష్టారాజ్యంగా దుష్ప్రచారం చేస్తుంటాడు తప్ప ఎక్కడ ఇతన్ని జ్ఞాపకం చేయడం, ఇతను మర్చిపోయినాడు జనం. ఇంకెక్కడ ఉండండి కేసీఆర్ ఉంటే అపోజిషన్ లీడర్గా రావాలా, వీళ్ళ తప్పులు ఎత్తి చూపించాలా. ఎప్పుడైతే కేసీఆర్ రావడం లేదో తను ఏమి అంటే ఇక్కడ తప్పులు ఏమి జరగడం లేదు, ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందనే ఇండికేషన్ కేసీఆర్ ఇస్తున్నాడు. ఇక కొడుకు ఎందుకు ఎగురుతున్నాడు, ఎట్లా లోపడి పోతాడు? అయితే నేనేదో కొట్లాడుతుంటే, నేనేదో తెలంగాణ ప్రజల్ని ఏదో చేస్తుంటే నా మీద కేసులు పెట్టినని చెప్పుకోవడానికి చేస్తుంటే తప్ప ఇది ఇక్కడేమో ఆయన ఏదో నిజంగా ఫైట్ చేస్తున్నది ఏమాత్రం. టీఆర్ఎస్లో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 2002 నుంచి 2002 నుంచి. తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు పెట్టారు? అప్పటికే దట్ ఈస్ ద టైం, అప్పటికే వచ్చింది ఆ డిజైన్. మార్చిరు కదా. ఆ డిజైన్ చేసిన వాళ్ళు, ఆ విగ్రహం చేసిన వాళ్ళు, కారు గుర్తు చేసిన వాళ్ళు, కేకే మహేందర్ రెడ్డి, ఈన్నయ్య వాళ్ళు, పాప వాళ్ళందరినీ చంపేసినాడే. ఎవరు ఉన్నారు రాజకీయంగా కొంతమందిని చంపినాడు, అసలు చచ్చిపోయినారు. రెహమాన్ కానీ, జిట్టా బాలకృష్ణారెడ్డి కానీ, నరేంద్ర కూడా ఎన్ని విధాలు విజయశాంతిని బతికుండి చచ్చే పరిస్థితి చేసే నేను స్వయంగా ఒక గిరిజనుడిగా ఒక గుడిసె నుంచి వచ్చి నేను స్వయంగా తయారై ఆ రోజుల్లో నేను గొప్ప పని చేసిన, నేను 10% ఉన్న జనాభా కలిగిన సమాజానికి నేను రిజర్వేషన్ కల్పించిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంట్లో మాట్లాడింది నేనండి. ఈ కేసీఆర్ అనేవాడు మాట్లాడలే. ఆ రోజు బిల్లు పెట్టే రోజు పారిపోయినాడండి. ఆ సమైక్యవాదంతో కలిసిపోయినారు. ఈయన ఆ రోజు అంతకు ముందే సమైక్యవాదులతో ల్యాంకో హిల్స్ రాజగోపాల్ది, ఆ ల్యాంకో హిల్స్ కూడా ఇతను కబ్జా చేసిండని చెప్పేసి పుకార్లు వచ్చినాయి. ఇతను ఇక్కడ ఏదో తెలంగాణ బూచి చూయించి సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలనేది అతని హిడెన్ ఎజెండా. మమ్మల్ని అందరినేమో దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మమ్మల్ని డైవర్ట్ చేసినాడు. తనేమో భూములు ఆస్తుల్లాగా మరి పోగు చేసుకుంటూ సమైక్యవాదులతో కుమ్మకై నేను ముఖ్యమంత్రి కావాలని ఆ విధంగా ఆ రోజు బిల్లు పెట్టిన రోజు కూడా పారిపోయినాడు. ఆ రోజు కూడా ఉండలే పార్లమెంట్లో. సో అటువంటి వ్యక్తి అతని చేతిలో తెలంగాణ చితికిపోయింది. దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. ఇది ప్రజలు గుర్తించాలా, కేసీఆర్ చేసిన దుర్మార్గాన్ని గుర్తించాలా. ఈ ప్రభుత్వం చేయకుండా అడుగుదాం మనం. ఇప్పుడు ఈ 1 yearలో కూడా చాలా పనులు చేసినారు, చేయడం లేదంటే. పాయింట్ ఏంటంటే మీరు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా దండేసి ఉంటారు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్త దానికి ఇప్పుడు కూడా దండేసి మొక్కి ఉంటారు. ఏది బాగుంది? ఇప్పుడు ఇక్కడ బాగుంది బాగలేదు అనేది కాదు. ఆ రోజు ఏ చెట్టు లేని చోట ఆమె చెట్టు మహావృక్షం అంటారు. ఆ రోజు ఏదో నిలబెట్టినాము, దానికి అథెంటిసిటీ లేదు. దానికి గవర్నమెంట్ కనీసం ఒక జియో కానీ లేక ఒక ఆర్డర్ కానీ అటువంటిది ఏమీ లేకుండా, కనీసం జాతీయ గీతం లేకుండా ఒక దళితుడు రాసిండు ఆ గీతాన్ని అని చెప్పేసి దుర్మార్గంగా దాన్ని ఆపిపెట్టినాడు. సో అటువంటి వ్యక్తి ఈరోజు విత్ ప్రొసీజర్ గవర్నమెంట్ దాని మీద మరి ఆర్డర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసినటువంటి విగ్రహం ఇదే నిజమైన విగ్రహం. కామన్ లేడీ, తెలంగాణలో కామన్ అమ్మ, ఉమెన్, ఆ సింబాలిక్గా ఉంది కాబట్టి దీన్ని అందరూ యాక్సెప్ట్ చేసినారు. ఇది కావాలని ఇప్పుడు ఆమె కవిత గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు ఆవకలు చవకలు, కానీ ఇవన్నీ అనవసరంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ చేసినారు. ఇప్పుడు వీళ్ళు చేసే దాంట్లో తప్పులు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు ఇతరుల తప్పులు ఎత్తేవారు తన తప్పులు ఎరగరట. ఏం తక్కువ చేసినారా వీళ్ళు? ఇవన్నీ బయటకు వచ్చినాయి, ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని టైం టు టైం దీన్ని రివ్యూ చేసుకుంటూ ముందుకు నడవాలనేది నేను కోరుకోవడం.